ఎన్నికల తరువాత మంగళగిరి టీడీపీ కార్యాలయాన్ని తాళం వేసి పార్టీని బీజేపీలో కలిపేయడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నుండి ఎటువంటి హామీ పొందారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు కరపత్రాల ద్వారా తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకుంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ దేవినేని అవినాష్ ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు సమర్థవంతంగా చేసి ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అవినాష్ అహర్నిశలు కష్టపడుతున్నట్లు ఎంపీ నాని చెప్పారు. 10 సంవత్సరాల పాటు గద్దె రామ్మోహన్ అసమర్థ ఎమ్మెల్యేగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత మంగళగిరి టీడీపీ కార్యాలయాన్ని తాళం వేసి పార్టీని బీజేపీలో కలిపేయడం ఖాయమన్నారు. బీజేపీ నుండి ఏమీ హోదా పొందారో చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ విజ్ఞతగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దాదాపు 650 కోట్లతో ఈ కాలనీలో రోడ్లన్నీ కానీ, డ్రైన్లన్నీ కానీ ప్రతి చోట ఎక్కడైతే కొండ ప్రాంతం ఉందో, ఎక్కడైతే కృష్ణలంక ప్రాంతం ఉందో, రాణిగారి తోట ప్రాంతం ఉందో, అంటే కాలనీ ప్రాంతాలు ఉన్నాయో 3 ప్రాంతాలని కూడా సమంగా ఇవాళ అభివృద్ధి చేసి ఇవాళ ఈస్ట్ నియోజకవర్గం అంటే ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అవినాష్. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే, ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి వ్యక్తి మరి దేవినేని అవినాష్. అట్లాగే గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు, 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, కానీ ఆయన చేసింది శూన్యం. అట్లాగే ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్న ఆయన మార్క్ ఎక్కడ కూడా విజయవాడ మీద కానీ, గన్నవరం మీద కూడా పడినటువంటి పరిస్థితి లేదు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీ కంచుకోటలో కూడా వైఎస్ఆర్సీపీకి ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోందన్నారు. కాలనీ ప్రాంతంలో కూడా మౌలిక వసతులు కల్పించడంలో జగన్ ప్రభుత్వం సఫలమైందన్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఏం అభివృద్ధి చేయలేదని డివిజన్ ప్రజలే చెప్తున్నారని అవినాష్ చెప్పారు. ప్రజల దీవెనలు వైఎస్ఆర్సీపీకి పుష్కలంగా ఉన్నాయని, జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం మమ్మలను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ను చేసిన మోసానికే జన సైనికులు వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. మాకు ఓటేస్తారనో వేయరని మేము ఎక్కడ గారు చూడలేదు. మా పార్టీ అన్నో మా పార్టీ కాదనో మేము ఎక్కడ గారు చూడలేదు. ఎక్కడైతే ప్రజానికానికి ఒక నమ్మకం కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేమందరం గారు అనుకున్నామో దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క డివిజన్ అధ్యక్షుడు యలమంచిలి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో 8వ డివిజన్లో దాదాపుగా 9 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మా ప్రభుత్వంలో మేము చేసామని సందర్భంగా చెప్పాం. కేవలం అదే కాదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క సేవా కార్యక్రమాలు. ఈరోజు వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో 8వ డివిజన్లో ఇన్ని మంచి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు, ఎవరైనా తోపుడు బళ్ళు అడిగినా, ఇస్త్రీ పెట్టెలు అడిగినా, ఆర్థిక సహాయాలు అడిగినా, విద్య వైద్యానికి ఏది అడిగినా ఈరోజు యలమంచిలి జయప్రకాష్ గారు ఆయన తండ్రి గారి పేరు మీద కానివ్వండి, అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి పేరు మీద, ఇద్దరు పేర్లతో ఈరోజు సహాయ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు 8వ డివిజన్లో గల వేలాది మంది ప్రజల ఒక సమక్షంలో మా ఒక ప్రచార కార్యక్రమం ముందుకెళ్తామని సందర్భంగా చెప్తాం. ఎందుకంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గారు అడుగుతున్నారు, 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి గద్దె రామ్మోహన్ ఏం చేశారని చెప్పండి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.